హాయ్ అండి. ఈరోజు బీరకాయ పాలపులుసు ఎలా వండుకోవాలో చూద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసుకోవాలి. నేను ముందుగానే బీరకాయ తొక్క తీసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. బీరకాయ చేదు ఉందా లేదా అని ప్రతి కాయ మనం కంపల్సరీ టేస్ట్ చూసి దాన్ని బట్టి మనం పోసుకోవాలండి ముక్కలు. కానీ తర్వాత పోపు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి. కొంచెం సేపు అయిన తర్వాత అందులోంచి వాటర్ బయటకు వస్తుంది. ఇది బీరకాయ చాలా మంచిది, విటమిన్ ఏ ఉంటుంది. సో ఐసైట్కి చాలా మంచిది, ఫైబర్ కూడా ఉంటుంది. దానివల్ల డైజెషన్కి చాలా మంచిది, గట్ హెల్త్ని పెంచుతుంది అనమాట. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. చూడండి వాటర్ వచ్చింది, చూడండి ఇందులోంచి మగ్గిపోయి వాటర్ వస్తుంది అందులోంచి. అలా దగ్గరగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేస్తామన్న 2 minutes ముందు 2 స్పూన్లు పాలు కానీ 2 స్పూన్లు మేగడ కానీ వేసుకొని హైలో పెట్టుకొని దగ్గరగా అవ్వనివ్వాలి. 2 నిమిషాల ముందే వేసుకోవాలి. చూడండి దాని న్యాచురల్ కలర్ కూడా గ్రీన్ కలర్, బీరకాయ కలర్ అలాగే ఉంది పోకుండా, కారం వేయకుండా ఉండడం వల్ల. చూడండి, ఎంజాయ్ చేయండి.